అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సందీప్ పంచకర్ల. ప్రచార పర్వం ముగిసింది. కేవలం ఎన్నికల సమరం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఎన్నికల సమరంలో సైనికులుగా ఒక బూత్ని కాపాడే బాధ్యత తీసుకుని ఎలక్షన్ ఏజెంట్లుగా, పోలింగ్ ఏజెంట్గా వెళ్ళే జన సైనికులందరికీ నా చిన్న విన్నపం. మీరు ఎన్నికలు జరిగే సమయంలో పోలింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళు రేపు అనగా 12th ఈవినింగ్ 5 o'clockకి మీ కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి మీ అభ్యర్థి ఇచ్చిన ఎఫిడవిట్, మీ అభ్యర్థి ఇచ్చిన అప్లికేషన్ని తీసుకుని పోలింగ్ ఆఫీసర్ని కలిస్తే మీకు వాళ్ళు ఎన్నికల రోజు అంటే 13th మార్నింగ్ మీకు లోపలికి రావడానికి యాక్సెస్ ఐడి కార్డ్స్ అనేవి మీకు జారీ చేయడం జరుగుతుంది. సో కాబట్టి 12th ఈవినింగ్ మీరు 5 గంటల నుంచి మీరు వెళ్ళి ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మీకంటూ ఇచ్చిన ఈ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ ఫామ్ని తీసుకెళ్ళి సబ్మిట్ చేసి మీ ఐడి కార్డు మీరు తీసుకోవాల్సిందిగా మనమే. ఎన్నికల రోజు మీకు ఉదయం 7 గంటల నుంచి అంటే 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎన్నికల సమయం అనేది మీకు ఎప్పుడు ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. కానీ ఒక పోలింగ్ ఏజెంట్ అనే వ్యక్తి ఉదయం 5 గంటలకి పోలింగ్ స్టేషన్కి చేరుకోవాలి. 5 గంటలకి ప్రతి ఒక్క బూత్ ఏజెంటు కూడా పోలింగ్ స్టేషన్కి చేరుకుని 5:30 గంటలకి మొదలయ్యే మాక్ పోలింగ్ ప్రక్రియలో భాగం అవ్వాలి. మాక్ పోలింగ్ అంటే ఏంటంటే ఒక ట్రయల్ అనమాట. ఈవీఎం కానీ, వీవీప్యాట్ కానీ, లేదు కంట్రోల్ యూనిట్ కానీ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి అని చెప్పి ఒక ట్రయల్ ఓటింగ్ అనేది జరుగుతుంది. 5:30 గంటలకి 2 పోలింగ్ ఏజెంట్లు ఉంటే కనుక ఎలక్షన్ కమిషన్ లేదా ఆ బూత్ ఆఫీసర్ మీకు మాక్ పోలింగ్ని మొదలు పెడతారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో బై 5:30 షార్ప్ 5:30 కల్లా మీకు ఈ మాక్ పోలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ 5:30కు కూడా ఏ ఒక్క ఏజెంటు పోలింగ్ స్టేషన్కి వెళ్ళని పక్షంలో మీకు ఆ రోజు ఉదయం 5:45 గంటల వరకు 5 గంటల 45 నిమిషాల వరకు వెయిట్ చేసి వెంటనే ఇంకా 5:45కి కూడా ఉదయం ఎవరో రాని పక్షంలో వెంటనే పోలింగ్ అధికారులు వాళ్ళ ఎన్నికల ప్రక్రియను మాక్ పోలింగ్ని మొదలు పెడతారు. సో ఈ మాక్లో పోలింగ్లో భాగంగా ఏం జరుగుతుందంటే సెంట్రల్ మనకి ఈ ఏదైతే కంట్రోల్ యూనిట్ ఉంటుందో ఆ కంట్రోల్ యూనిట్ని స్టార్ట్ చేసిన వెంటనే వీవీప్యాడ్ లోపలికి 7 ఎంటీ స్లిప్లు అనేది నమోదవుతాయి. 7 ఎంటీ స్లిప్లు పడతాయి. దాని అనంతరం ప్రతి పోలింగ్ ఏజెంట్ కూడా వాళ్ళకి నచ్చిన అభ్యర్థికి కొన్ని మాక్ పోలింగ్ అంటే మాక్ ఓటింగ్ చేసుకోవచ్చు. మాక్ ఓటింగ్ అంతా అయిపోయినాక కంట్రోల్ యూనిట్లో మీరు వేసిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు అదేవిధంగా వీవీప్యాడ్లో వచ్చిన స్లిప్పుల్ని కౌంట్ చేసుకుని అన్నీ సరిగ్గా ఉన్నాయి అనుకుంటే కనుక ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మీరు ముందుకు వెళ్ళచ్చు. అంటే మీకు ఇచ్చిన మన కంట్రోల్ యూనిట్ కానీ, పోస్టల్ బ్యాలెట్ కానీ, లేదు మనకి ఆ ఈవీఎం అనేది కానీ పూర్తిగా పనిచేస్తున్నట్టు లెక్క అనమాట. పని చేయని పక్షంలో మీరు వెంటనే అబ్జెక్షన్ రైజ్ చేసి మీకు వచ్చిన వీవీప్యాడ్లో స్లిప్పులు కానివ్వండి, లేదు కంట్రోల్ యూనిట్లో చూసిన ఓటింగ్ శాతం కానివ్వండి, అది సమంగా లేకపోతే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. 2 సమంగా ఉంటే ఆ మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాడ్ స్లిప్పుల్ని తీసుకొచ్చి వాటిపైన స్టాంప్ వేసి వాటిని సీల్ చేసి ఎన్వలప్లో పెట్టి పక్కన పెట్టి కంట్రోల్ యూనిట్ని పూర్తిగా మళ్ళీ రీస్టార్ట్ చేసి పూర్తిగా మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్కి నమోదు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఉదయం 7 o'clock నుంచి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క బూత్ ఏజెంటు కూడా కంపల్సరీగా బై 5 o'clock చేరుకుని 5:30కి ఈ మాక్ ఓటింగ్లో పాల్గొని ఈవీఎంని సరిగ్గా పనిచేసిన లేదా చెక్ చేసుకుని 7 గంటల నుంచి ఎలక్షన్ ప్రాసెస్లో కూర్చోవాలి. మీకు ఇచ్చే కిట్లో ప్రతి ఒక్కరికి కూడా మీకు సంబంధించిన ఆ బూత్కి సంబంధించిన ఓటర్ లిస్ట్ అనేది ఉంటుంది. పోలింగ్ ఆఫీసర్ 1 మీకు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎలక్షన్ చేయడానికి వస్తాడో వాడు వచ్చిన వెంటనే వాళ్ళ నెంబర్ని బయటికి చెబుతారు. ఆ సీరియల్ నెంబర్లో ఉన్న వ్యక్తిని మీరు చూసుకుని మీకున్న ఓటర్ లిస్టులు మీరు వెరిఫై చేసుకుని దాన్ని క్రాస్ చేసుకోవాలి. ఎవరైనా సరే అభ్యర్థి మీకు అనుమానాస్పదంగా అనిపిస్తే మీరు పోలింగ్ ఆఫీసర్కి దాన్ని అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఆ వ్యక్తి ఇంకొక వేరే ఐడెంటిటీ కార్డు ఏదైనా తెచ్చుకుని అతని అభ్యర్థిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం పోలింగ్ ఆఫీసర్ 2 ఏం చేస్తాడంటే ఓటర్ దగ్గర నుంచి సంతకం తీసుకుని లేదా వేలుముద్ర తీసుకుని చేతి మీద మీకు ఇంకు మార్కుని వేస్తారు. పోలింగ్ ఆఫీసర్ నెంబర్ 3 ఏం చేస్తారంటే కంట్రోల్ యూనిట్ని రెడీ చేసి బ్యాలెట్ బటన్ నొక్కుతారు. అనంతరం మీకు ఓటర్ వాళ్ళ బ్యాలెట్ లోపలికి వెళ్ళి వాళ్ళు ఓటుని నమోదు చేసే హక్కు ఉంటుంది. సో ఓటు నమోదు చేసినప్పుడు వాళ్ళు ఓటు వేసిన వెంటనే వాళ్ళకి నచ్చిన గుర్తుకి ఓటు వేసినాక రెడ్ లైట్ వెలుగుతూ ఒక బీప్ సౌండ్ వస్తుంది. అనంతరం 7 సెకండ్ల పాటు వాళ్ళు ఏ గుర్తుకైతే ఓటు వేశారో ఆ స్లిప్ వీవీప్యాడ్లో డిస్ప్లే అవుతుంది. సో ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతుంది. ముందుగా వేసే ఓటు ఎంపీ ఓటు, తదుపరి వేసే ఓటు ఎమ్మెల్యే ఓటు. సో ఈ ప్రక్రియని ముందు ఎంపీ ఓటు, తదుపరి ఎమ్మెల్యే ఓటు అనే విషయాన్ని మీరు పోలింగ్ స్టేషన్లో ధృవీకరించుకుని ఆ బ్యాలెట్ ఉండేదాన్ని తెరకి కూడా పార్లమెంటరీ ఓటింగ్ అయితే కనుక పార్లమెంటరీ ఎన్నికని, ఎమ్మెల్యే ఎన్నికైతే కనుక అసెంబ్లీ ఎన్నికని పెద్ద పెద్ద అక్షరాలతో ఓటర్కి తెలిసే విధంగా ఆ వ్యక్తి ఎవరికి ఓటేస్తున్నాడు, పార్లమెంట్ ఎన్నిక, అసెంబ్లీ ఎన్నిక, దేనికి ఓటేస్తున్నాడు అనే విషయం ఓటర్కి తెలిసే విధంగా పెద్ద పెద్ద అక్షరాలతో బ్యాలెట్ తెరకి అతికించాల్సిన బాధ్యత పోలింగ్ ఆఫీసర్కి ఉంటుంది.
సో వీటిలో ఏది జరగకపోయినా కూడా మీరు వెంటనే అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. పోలింగ్ ఏజెంట్ అనే వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆ పోలింగ్ లోపల ఉన్న రూమ్ని వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. ఇన్కేస్ మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక రిలీవర్ని పిలిచి అతన్ని కూర్చోబెట్టి మీరు వెళ్ళాలి. అదేవిధంగా పక్క పార్టీ వాళ్ళు ఇచ్చే టీ కానీ బిస్కెట్ కానీ జ్యూస్ కానీ ఇవేవి కూడా తీసుకోకపోవడం మంచిదని చెప్పి మా ఉద్దేశం. ఎందుకంటే ఈ ఐపాక్ సంస్థ అనేది ఈ వైసీపీ అనేది ఎంతకైనా తెగబడతారు. సో కాబట్టి మీరు వాళ్ళు ఇచ్చే ఫుడ్ని దూరంగా ఉంచడం మంచిది. అదేవిధంగా అనంతరం పోలింగ్ పూర్తి అయిపోయినాక మీకు 6 గంటలకు గేట్ వేసేసినాక 6 గంటల వరకు కూడా ఎవరెవరైతే ఓటర్స్ వస్తారో వాళ్ళు ఓటింగ్ అయ్యేంత వరకు ఎలక్షన్ జరుగుతుంది. సో వాళ్ళ ఎలక్షన్ పూర్తి అయిపోయినాక మీకు ఉన్న సియు కానీ వీవీప్యాట్ కానీ లేదు పోస్టల్ మనకి బ్యాలెట్ యూనిట్ కానీ దాని వైర్లు డిస్మాండిల్ చేస్తారు. అనంతరం దాన్ని సీల్ చేస్తారు. సీల్ చేసినప్పుడు మీకు కంట్రోల్ యూనిట్ సీల్ చేసినప్పుడు ఆ సీల్ పైన పోలింగ్ ఏజెంట్ అనే వ్యక్తి తప్పకుండా వాళ్ళ సంతకాన్ని దాని మీద పెట్టాలి. సంతకాన్ని పెట్టినప్పుడు ఆ సీల్ పైన రేపు పొద్దున కౌంటింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ సంతకం కనుక ట్యాంపర్డ్ అయి ఉంటే దాన్ని అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంటుంది కౌంటింగ్ సమయం అప్పుడు. సో కాబట్టి ప్రతి పోలింగ్ ఏజెంట్ కూడా ఆ సీల్ పైన కంట్రోల్ మనకి ఏదైతే ఈవీఎం ఉంటుందో వాటిపైన వేసే సీల్ పైన వాళ్ళ సంతకాన్ని పెట్టాలి. అనంతరం 17C అనే ఫామ్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి జన సైనికులు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికలు పూర్తయ్యి ఒక బూత్లో ఎన్ని ఓట్లు పడినాయి, ఆ బూత్ యొక్క ఈవీఎం యొక్క సీరియల్ నెంబర్ ఏంటి, కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నెంబర్ ఏంటి, వీవీప్యాట్ యొక్క సీరియల్ నెంబర్ ఏంటి అనేది ఫామ్ నెంబర్ 17లో నమోదు చేసి ఉంటుంది. రేపు కౌంటింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు పొరపాటున సియు మారినా లేదు ఈవీఎం మారినా వీవీప్యాట్ మారినా ఎన్నికలు తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా అవ్వకుండా మీకు ఇచ్చే 17Cలో ఈ బూత్ది ఈ ఫామ్ అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి తెలిసే విధంగా 17Cలో ఉంటుంది. అదే కాకుండా టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అండ్ మొత్తం మీద పోలైన ఓట్ల సంఖ్య కూడా మీకు వచ్చే 17C ఫామ్లో ఉంటుంది. సో కంపల్సరీగా 17C ఫామ్ అనేది తీసుకుని మాత్రమే బయటికి రావాలి. 17C ఫామ్ లేదు అని చెప్పి పోలింగ్ ఆఫీసర్ అన్న పక్షంలో ఒక A4 షీట్ మీద నేను చెప్పిన విధంగా సీరియల్ నెంబర్స్ మీకు సియు కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ మరియు ఈవీఎం సీరియల్ నెంబర్స్ రాసి టోటల్ నెంబర్ ఆఫ్ పోల్డ్ ఓట్స్ ఆ బూత్ నెంబర్ రాసి ఆ బూత్లో పోలైన ఓట్స్ రాసి కింద ఆ పోలింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి స్టాంప్ వేస్తారు. సో దాన్ని ధృవీకరించబడుతుంది అనమాట. కాబట్టి 17C ఫామ్ చాలా ఇంపార్టెంట్. మరియు ఎలక్షన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మీకు కుదిరితే తప్పకుండా ఆ కంట్రోల్ ప్యానల్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఈవీఎంస్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్లే వరకు కూడా వెనకాల ఫాలో అయ్యి వాళ్ళు మొత్తం ఆ కంట్రోల్ యూనిట్స్ కానీ ఈవీఎంస్ని కానీ స్ట్రాంగ్ రూమ్ పెట్టి తాళం వేసి బయట సీల్ వేసేంత వరకు కూడా మీరు ఉంటే మంచిదని చెప్పి నా విన్నపం. సో ఎన్నికల ప్రక్రియ చాలా ఓపికతో కూడుకున్నది. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా ఓపికగా ఉంటూ మీతో పాటు కావాల్సిన మీకు వాటర్ ప్యాకెట్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా తీసుకువెళ్తే మంచిదని నా ఉద్దేశం. అదేవిధంగా మీరు పక్క వైసీపీ పార్టీ వాళ్ళతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా దయచేసి గొడవ పడద్దు. మనల్ని గొడవలో పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుందామని చెప్పి ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి పక్క పార్టీ వాళ్ళతో ఎటువంటి గొడవ పడద్దు. ఏదైనా సరే కవ్వింపు చర్యలు చేసినా తప్పుడు పనులు చేసినా వెంటనే PO ఆఫీసర్కి మీరు కంప్లైంట్ రైజ్ చేసి లిఖితపూర్వకంగా దాన్ని ఫైల్ చేయవలసిందిగా మనవి. సో ఈ విధంగా మన ఎలక్షన్ డిస్ట్రాక్ట్ చేసి మనల్ని డిస్టర్బ్ చేసి ఎన్నికల ప్రక్రియని వాళ్ళు తారుమారు చేసే ప్రయత్నం జరుగుతారు. కాబట్టి చాలా ప్రశాంతంగా మీరుండి ఎలక్షన్ ప్రాసెస్ని చాలా ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్ చేయాల్సిందిగా ఈ జనసేన పార్టీ తరపున జరిగే ఎన్నికల్లో మనం చేసే ప్రతి అడుగు కూడా నిజాయితీతో కూడింది. కాబట్టి మీరు మన నిజాయితీయే ధైర్యంగా తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పని పోలింగ్ ఏజెంట్లుగా మీరు వచ్చే ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. పోలింగ్ ఏజెంట్ బాక్స్ అనేది మీ పరిధి. ఆ పరిధిలో మీకు ఏ అనుమానం ఉన్నా కూడా పోలింగ్ ఆఫీసర్ని ఎటువంటి భయం లేకుండా అడగండి. మీ ఐడి కార్డు పక్కన పెట్టుకోండి. పోలింగ్ ఆఫీసర్ ఇచ్చే ప్రతి సమాధానాన్ని కూడా ఆన్ రికార్డ్ ఉండే విధంగా పేపర్ మీద వాళ్ళని లిఖితపూర్వకంగా రాసి ఇమ్మని చెప్పని కోరండి. సో ఈ విషయంలో ఎటువంటి తప్పు లేదు. సాయంత్రం పూర్తి అయిపోయినాక స్ట్రాంగ్ రూమ్ ఈవీఎంస్ వెళ్ళినాకే మన ఎన్నికల యుద్ధం అనేది ముగిసినట్టు. సో కాబట్టి ఈ చెప్పిన పైన విషయాలు మీరు అందరూ కూడా గుర్తుంచుకుంటారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.